అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్పెషల్ బెండకాయ కర్రీని చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసి చూపించబోతున్నానండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూస్తుంటేనే తెలిసిపోతుంది కర్రీ ఎంత చక్కగా వచ్చిందో. బెండకాయ కర్రీని ఇలా చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మొత్తం ప్లేట్ ఖాళీ చేస్తారండి. అంత బావుంటుంది ఈ బెండకాయ కర్రీ. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి అర టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పావు కేజీ బెండకాయల్ని తొడిమలు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ మొత్తం ఈ బెండకాయల ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి సాల్టు, అలాగే అర టీ స్పూన్ వరకి కారాన్ని వేసుకోవాలండి. అలాగే ఓ పావు టీ స్పూన్ వరకి పసుపును కూడా వేసుకొని, ఇప్పుడు మనం వేసుకున్న పసుపు, సాల్టు, కారం మొత్తం కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను బెండకాయ ముక్కల్ని పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి అప్పుడే అర్థమైపోతూ ఉంటుందండి. ఈ విధంగా లైట్‌గా మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా బెండకాయలని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి శనగపిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. బెండకాయ కర్రీని నేను చెప్పే ప్రాసెస్‌లో ఇలా శనగపిండి వేసి చేశారంటే ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారండి. శనగపిండి పచ్చివాసన పోయే వరకు 2, 3 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అంతా కలిసిపోయి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక పాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్‌గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఫ్రెష్‌గా దంచి వేసుకుంటున్నానండి. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బావుంటుందండి. ఇప్పుడు ఇవి మొత్తం అంతా కూడా ఇలా పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అంతా కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా మొత్తం మగ్గిపోయి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ నేను మగ్గించుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అంతా కూడా మగ్గించుకోవాలండి. ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకి ధనియా పౌడర్, అలాగే ఒక టీ స్పూన్ వరకి గరం మసాలా, అలాగే ఒక టీ స్పూన్ వరకి కారం, అలాగే పావు టీ స్పూన్ వరకి పసుపును వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. మసాలాలు వేసుకుంటున్నప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వేసుకోవాలండి. లేదంటే మాడిపోతాయి. అన్నింటిని వేసుకొని కలుపుకుంటూ ఇలా 2 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలండి. అంతా కూడా ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి పెరుగుని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పెరుగు మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా ఇలా కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి. బెండకాయలో ఇలా పెరుగు వేసుకోవటం వల్ల బెండకాయలోని బంక మొత్తం పోయి చక్కగా వస్తుందండి కర్రీ. అంతా ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకి నీళ్ళని వేసుకోవాలండి. నీళ్లు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ 3 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒకసారి అంతా కూడా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలు కూడా గ్రేవీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి పావు కప్పు వరకి నీళ్లు వేసుకోవాలండి. ఒకవేళ మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ పల్చగా కావాలి అనుకుంటే అరకప్పు వరకి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మళ్ళీ 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త కొత్తిమీర చల్లేసి ఈ విధంగా కలిపేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా!
తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు.